తీసుకుపోతుంది కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 40 కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష. వీళ్ళంటారు కరెంట్ ఇచ్చిరు నీళ్ళు ఇచ్చిరు అని ఏమి ఇయ్యలే అధ్యక్ష, ఏమి ఇయ్యలే. ఇవాళ 100 ఏళ్ళు వెనకలు తీసుకుపోయి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా జమ చేసి 25 లక్షల మందికి 2 లక్షల లెక్క. నువ్వు లక్షిస్తాను హరీష్ గారు కూర్చో, లక్షిస్తాను. 6 ముక్కలు చేసావు. 6 ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీకి ఇరిగమైంది. 1,50,000 కోట్లు అప్పు తీసుకొస్తే మేడిగడ్డ అన్నారం సుమ్మిలా కడితే వెదిరే శ్రీరామని వాళ్ళు ఇచ్చిండు. రేపో మాపో అవి కూడా కూలిపోతాయని చెప్పిండు. ఏం చేశాను? కూలిపోయే ప్రాజెక్టు కట్టావు, మొత్తం మోసం చేసినావు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి. పోదాంపా తెలంగాణకి ఏమిటికి వస్తుందో 50,000 కోట్లు. 50,000 కోట్లు అధ్యక్ష, 50,000 కోట్లు మిషన్ భగీరథ. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను. పోదాంపా సిరిసిల్ల ఊరికి పోదాం, సిరిసిల్ల గారి సిద్దిపేట గారి ఒక ఊరికి పోదాం, నల్లా ఇప్పుదాం. నీళ్ళు వచ్చినాయంటే మళ్ళీసారి మేము ఓట్లు అడగాం. ఒక్క దగ్గర లేదబ్బా 50,000 కోట్లు తినేసిండు. మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు తినేసిండు. తినుడు తప్ప అన్ని తిని ఇవాళ సంవత్సరంలో లేదు దారులు ఉంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ అధ్యక్ష. ఒకరి చివరిగా లాస్ట్ పాయింట్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్తలేను. వారికి మాట్లాడే హక్కు లేదు. ఆయన డిప్యూటీ లీడర్ కాదు, ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు, ఒక ఎమ్మెల్యే. ఆయన చెప్తారు ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, క్రైమ్ రికార్డు చేయండి. ఆత్మహత్యలు 2013 వరకు ఎందుకుంటే 2024 ఈ రోజు మా 1 సంవత్సర కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం. ఎందుకు అబద్ధాలు చెప్తారు దగ్గర? సభను ఎందుకు తప్పు పట్టిస్తారు? ప్రజలను ఎందుకు తప్పు పట్టిస్తారు? దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి. ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తలేరు, ఎల్ఓపి గారు వస్తలేరు. వచ్చే సెషన్కి వెళ్ళి మీరు ఎవరు కూడా ఆ సభకు రారు. మంత్రి గారు గౌరవ సభ్యులకి వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి. ఇది ఆయన గారికే చెప్తున్నా, అందరు సభ్యులకి చెప్తున్నా. అందరు సభ్యులంటే ఆయన ఉండడండి, ఆయన కూడా ఉంటాడు కదా. ఇది కేవలం రైతు భరోసా మీద గౌరవ సభ్యుల యొక్క సూచనలు. ఈ పథకం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనే విషయం మీద చర్చ జరుగుతుంది. మిగతా విషయాలు చర్చించుకోవటానికి మనకి చాలా సమయం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత 15 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే. తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు, వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ పథకం యొక్క రూపకల్పనలో మీ భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ సభ్యుల యొక్క అభిప్రాయం